ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయండి. ఏ విషయం గురించి మీరు చింతించకండి, ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండండి. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి మీ మనవులు తెలియచేయండి. ఏ విషయంలో బాధపడొద్దు, ఇదో సమస్య వచ్చిందని ఆలోచిస్తొద్దు, కానీ చక్కగా ప్రార్థన చేస్తూ ఆ విజ్ఞాపన అంతా దేవుడు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. అయ్యా, ఈ సమస్యను నా నుంచి తీసివేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దాని దేవుడు నిజంగానే ఒక దైవజనుడు ఉండేవాడంట. ఆయన ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు. ఇష్టపడుతూ ఉన్న సమయంలో ఒకరోజు తన కుమార్తె ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ అంతా పనిచేయడాన్ని కోల్పోయిందనమాట. ఒక విధంగా కోమా స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచి, హాస్పిటల్లో నుంచి ఆయన ప్రతిరోజు వెళ్తూ వస్తూ ఉంటాడు. 3-4 నెలలుగా రోజు వెళ్ళొచ్చి కన్నీరు కారుస్తూ ఉంటాడు. అక్కడ హాస్పిటల్లో వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు దేవుడు అంటున్నాడంట, నా కుమారుడా, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అన్నాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటే, ప్రభువా, 4 నెలలుగా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నీ కుమార్తెను బట్టి కృతజ్ఞతలు చెల్లించు అంటున్నావు, ఈరోజు అంటున్నావు. విసిగి వేసారిపోయాను నేను ప్రార్థన చేసి నేను కృతజ్ఞతలు చెల్లించలేను, ఏమీ చెల్లించలేను ప్రభువా అని ఆయన రెడీ అయి బయటికి వెళ్ళి తన కుమార్తెను ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆయన బస్సు ఎక్కుతుంటే దేవుడు చెప్తున్నాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నేనేం చెల్లించలేను ప్రభా, నాకు అసలు ఓపిక లేదు, నేను ఇక నీరసించిపోయాను, ఇక ప్రార్థన చేయడానికి కూడా మర్చిపోయాను అని అనుకుంటున్నాడంట. ఆయనకున్న బాధకి చాలా ఆశతో ఆసక్తితో ఒక 4 నెలలు ఆయన బలమైన ప్రార్థన చేశాడనమాట. విసిగిపోయాడు, అయిపోయింది. హాస్పిటల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నా కుమారుడు కృతజ్ఞతలు చెల్లించు నీ కుమార్తెను బట్టి అంటున్నాడంటే దేవుడు. ప్రవ్వా, నేనే కృతజ్ఞత చెల్లించలేను అని అనుకుంటూ, నేను చెల్లించను ప్రవ్వా, నువ్వు నా ప్రార్థన వినట్లేవు ప్రవ్వా అని అంటూ భారంగా వెళ్ళి ఆయన లోపలికి వెళ్ళి ఆమె రూమ్లోకి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి ఆమె విషయంలో తల వంచుకొని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ పాప కళ్ళు తెరిచి డాడీ అని పిలిచిందంట. 4-5 నెలలుగా ఆ పాప మాట్లాడని పాప ఆ రోజు లేచి డాడీ అని పిలుస్తుందంట. అందుకే దేవుడు అన్నాడంట, నువ్వు కృతజ్ఞతలు చెల్లించు, కృతజ్ఞతలు చెల్లిస్తే నువ్వేం చూస్తావో నువ్వు అద్భుతాన్ని చూస్తావు అన్నాడంట. నిజమే, అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కృతజ్ఞత చెల్లించు, నేను అద్భుతాన్ని చేసి చూపిస్తాను. నా విషయంలో కూడా ఈరోజు ఆయన చెప్తున్నాడు, నువ్వు పొందుకున్నావు అని నమ్మి కృతజ్ఞతలు చెల్లించు, నేను అద్భుతాన్ని చేస్తానంట. అబ్రహాం అంటాడు, నేను నా కుమారుడు వెళ్ళి పైకి వెళ్ళి మేము బలి అర్పించి తిరిగి వస్తాము, కృతజ్ఞతలు చెల్లించి వస్తాము అంటాడు. నిజంగానే ధైర్యంతో చెప్తాడు అబ్రహాం. తన కుమారుడినే బలిస్తున్నాడు, కానీ నా కుమారుడు నేను స్వేచ్ఛగా సమాధానకరంగా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాను, నా దేవుడు అటువంటి సమర్థుడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన మృతుడైపోయినా కూడా నా బిడ్డను లేచి నాకు ఇస్తాడు అని చెప్తున్నారు ఈరోజు. కాబట్టి మనం భయపడొద్దు, ఏ విషయంలో చింతించొద్దు, దేవునికి అద్భుతం చేస్తాడు, నమ్మి కృతజ్ఞతలు చెల్లించు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాం. మేము కూడా ఆ రీతిగా ఉండి ప్రతి మేలు పొందుకోవాలి తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు కృతజ్ఞతలు చెల్లించి వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చుకుంటున్నారో వారిని బట్టి స్తోత్రాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని కూడా దీవించాను. మంచి దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సంతోష, సమాధానం, ఐశ్వర్యం, ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.